ఉపేందర్ రైట్ మొత్తానికి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు అటు నియోజకవర్గాలు ఇటు మంత్రివర్గం కావచ్చు వీళ్ళంతా కూడా డెవలప్మెంట్ పై ఫోకస్ చేస్తూ ఉంటే మరోవైపు మనం చూస్తే మావోయిస్టులంతా కూడా పోలీసులపై ఫోకస్ చేస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లాలో మనం చూసుకుంటే మావోయిస్టుల కలకలం రేపుతా ఉంది. మళ్ళీ కూడా ప్రెషర్ కుక్కర్ బాంబులు పేలుతూ ఉన్నాయి. ప్రెషర్ బాంబులు పేలడంతో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కంప్లీట్గా పోలీసులే టార్గెట్గా మావోయిస్టులు తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రెషర్ బాంబులు పేలుతూ మహిళలకు తీవ్ర గాయాలవుతూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వరంగల్ నుంచి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, రైట్ ప్రణయ్, ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీని ఆనుకుని ఉన్న ములుగు జిల్లాలోని కూడా మావోయిస్టులు అయితే పోలీసులను టార్గెట్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ బాంబులను అయితే అమర్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ములుగు వాజేడు వెంకటాపురం అడవుల్లో కూడా దట్టమైన అడవుల్లో ఇప్పటికీ పోలీసులను టార్గెట్ చేస్తూ కూడా ప్రెషర్ కుక్కర్ బాంబులను అయితే అమర్చిన నేపథ్యం అయితే ఏజెన్సీలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మావోయిస్టులు ఏర్వేతగా లక్ష్యంగా కూడా ఆ ప్రభుత్వాలు అయితే చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూంబింగ్లు అయితే గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా విపరీతంగా కూడా ఆ మావోయిస్టులను ఏర్వేత లక్ష్యంగా కూడా ఇప్పటికీ మావోయిస్టులకు పోలీసులకు వారు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రెషర్ కుక్కర్ బాంబులు అయితే ఆ అడవి అంతరించిన నేపథ్యంలో అంటే ఎండాకాల సమీపంలో కూడా కొంతమంది ఆ ఆకుల పేరుతో కావచ్చు లేదా కట్టెల పేరుతో కావచ్చు కూలీలు అయితే వ్యవసాయ కూలీలు అయితే అడవికి వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ బాంబులు ఆ ప్రెషర్ కుక్కర్ బాంబులతో రావడంతో కూడా అక్కడ అంటే ప్రెషర్ కుక్కర్ బాంబులు అయితే అమర్చిన నేపథ్యంలో కూడా అక్కడికి అడవికి అయితే వెళ్ళిన నేపథ్యంలో ఆ ప్రెషర్ కుక్కర్ బాంబులు పెళ్లి ఆ వాజేడు వెంకటాపురం సంబంధించిన ఒక వ్యవసాయ కూలి అయితే ఇల్లందులో ఏసై అయితే గత నెల రోజుల్లో కూడా మరణించడం జరిగింది. అదే విధంగా కూడా నిన్నగాక మొన్న కూడా ఒక మహిళ కూడా అంటే ఆ ప్రెషర్ కుక్కర్ బాంబు అంటే ఆ మావోయిస్టులు అయితే ఎవరైతే అమర్చారో ఆ బాంబు అయితే పేలి మాత్రము ఒక మహిళకు తీవ్రమైన గాయాల పాలైన నేపథ్యం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆ మావోయిస్టులు అయితే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే మావోయిస్టులను ఏర్వేతకైతే పోలీసులు అయితే కూంబింగ్ చేపడుతున్న నేపథ్యంలో కూడా మావోయిస్టులను మావోయిస్టులు అంటే లక్ష్యంగా పెట్టుకున్న పోలీసులను టార్గెట్ చేస్తూ ఇప్పటికీ ఆ అడవంతా జల్లెడబడుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినా ఎత్తు కొండల్లో కూడా ఆ వాగు వంకల్లో కూడా కొద్ది బాంబులు అయితే అమర్చిన నేపథ్యం అయితే ఆ మావోయిస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే అంబుజిమాల్లో కూడా ఎన్కౌంటర్ లో కూడా ఒక 8 మంది మావోయిస్టులు అయితే నెలకొరిగిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రస్తుతం పోలీసులతో మావోయిస్టులు అయితే వారు కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆ కూలీలు వ్యవసాయ కూలీలు అయితే అంటే తునికాకు నేపథ్యంలో కావచ్చు లేకపోతే వంట చెరుకు నేపథ్యంలో కావచ్చు అంటే అడవికి వెళ్ళిన నేపథ్యంలో కూడా కొంతమందికి గాయాలనే నేపథ్యం అయితే ఉంది. కొంతమంది మావోయిస్టులు అమర్చిన ఆ ప్రెషర్ కుక్కర్ బాంబులతో ద్వారా కూడా కూలీలకు అయితే తీవ్ర గాయాల నేపథ్యం అయితే ఆ ములుగు వెంకటాపురం వాజేడు వెంకటాపురం అడవుల్లో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రణయ్, ఏ స్వామి, గతంలో మావోయిస్టులు అంటేనే ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడేటువంటి సిద్ధాంతాలతో ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటి అంటే పోలీసుల టార్గెటెడ్గా అడవిల్ని బేస్ చేసుకొని పెడుతున్నటువంటి ఇలాంటి బాంబుల వల్ల చాలా వరకు గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి. సో అయినప్పటికీ కూడా మావోయిస్టుల ఫోకస్ అంతా పోలీసులపై చేస్తే అక్కడ గిరిజన ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్థానికంగా ప్రజలు ఏమంటా ఉన్నారు? రైట్ ప్రణయ్, ఇప్పుడు మావోయిస్టులు అయితే పోలీసులను టార్గెట్ చేసిన ఈ సంఘటన అయితే ఏవైతే ఉన్నాయో అవి ఆదివాసులను కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదివాసులు ఆ అభయం శుభం తెలియని ఆదివాసి గుడారాలు అయితే ఇప్పటికీ పోలీసుల బూట్ల చప్పులతోనే అట్టడుగుతున్న నేపథ్యం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు మావోయిస్టులు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు వీరి మధ్యన కూడా ఆదివాసులు అయితే అంతరించబోతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కొన్ని కూంబింగ్ పేరుతో కూడా మావోయిస్టులకు సహకరిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు సానుభూతి పరంగా ఉంటున్న నేపథ్యంలో అని చెప్పి కూడా కొంతమంది ఆదివాసీ ప్రజలైతే నెలకొరిగిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ గత బడుగు బలహీన వర్గాల కోసము, పేద ప్రజల కోసము, పేద ప్రజల అభ్యున్నత కోసం అయితే గత మావోయిజం అయితే మొత్తానికైతే ఉద్యమం రాగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మావోయిజం కావచ్చు కమ్యూనిజం కావచ్చు మొత్తం అట్టడుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కంటే ఈసారి అంటే ఇప్పుడు
సమాజంలో కూడా చాలా మావోయిజాన్ని కావచ్చు, లేదా కమ్యూనిజాన్ని కావచ్చు కొద్దిగా అంటే దూరం పెడుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. గత ఆ చరిత్రలో చదివినా గానీ మావోయిస్టుల ఉద్యమాలు చరిత్రహీనంగా మారాయని చెప్పి కూడా పోలీసులు ఒక పక్క ఆ గత ఉద్యమాన్ని మర్చిపోయి కూడా జనజీవుల స్రవంతిలో కలిసేది కూడా కొంతమంది ఆ మావోయిస్టులు అయితే చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు గత చరిత్రకును ఈ నూతన ఆ సమాజానికి కూడా మొత్తానికైతే కమ్యూనిజం అయితే అంతరించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. గతం కంటే ఈసారి కూడా ఈ సమాజంలో కూడా చాలా వరకు కూడా ఆ మావోయిస్టులు అయితే నెలకొరిగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాను రాను ఆ సిద్ధాంతాలు అయితే కనుమరుగైపోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అంటే కమ్యూనిస్టులు అయితే చాలా వరకు కూడా ఇటు మామూలుగా సాధారణంగా జనజీవన స్రవంతిలో కలవడానికి అయితే చాలా ఉద్యమకారులు అయితే మొత్తానికైతే జనజీవన స్రవంతిగా కలిసి కూడా పోతున్న నేపథ్యం అయితే ఉంది. కొంత మావోయిజానికి అయితే చాలా మంది వరకు దూరంగా ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పక్క ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, సరిహద్దుల్లో మాత్రము ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సహకరించే వారు కరువైపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఉద్యమాలు అయితే రోజు రోజుకు అంటే ఉద్యమాలు అయితే నీరు గారిపోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదివాసీ గుడారాల్లో కూడా కొంత మాత్రమే ఇప్పుడు మా ఉద్యమాల్లో ఉద్యమాన్ని అయితే అనుసరించే నేపథ్యంలో కూడా మావోయిజాన్ని అయితే చాలా వరకు దూరం పెడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఆదివాసుల గుడారాల్లో కూడా ఇప్పటికీ పోలీసుల బూట్ల చెప్పులు కావచ్చు, పోలీసులతో కూడా చాలా మంది అయితే ఆదివాసీ గుడారాల్లో కూడా ఎన్కౌంటర్ అంటే అమాయక ప్రజలైతే చాలా మంది ఎన్కౌంటర్ అసలు భాషలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిజాన్ని దూరంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులకు అయితే ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా చాలా మెరుగైన మొత్తం ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వారికి ఆదివాసీ ప్రజలకు కావచ్చు చాలా అభ్యున్నతిగా పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉంది. చాలా అప్పటికి ఇప్పటికి అయితే మావోయిజం అంటే సిద్ధాంతాలు అయితే మరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రణయ్. ఎస్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఒకవైపు మావోయిస్టుల